హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో 2 ప్రసాదం ఐటమ్స్ మీకు చూపించబోతున్నా. రవ్వ కేసరి తెలియని భారతీయులు ఉండరు. చేసే తీరుని బట్టి, వేసే కొలతలు బట్టి ప్రాంతానికి ఒక రకంగా ఉండే ఈ స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా కమ్మగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. చాలా తొందరగా నైవేద్యంలాగా దేవుడికి చేసుకోగలిగే స్వీట్స్లో ఇదొకటి. అంతేకాదు ఇంటిల్లిపాది అందరూ ఇష్టపడే ఈ స్వీటు తయారీ విధానం చూసేద్దామా. కావలసిన పదార్థాలు: 2 కప్పులు పాలు, నేను ప్రసాదం కోసం ఆవు పాలు తీసుకున్నాను. 1 కప్పు గోధుమ నూక, 1 కప్పు పంచదార, 1/2 కప్పు నెయ్యి, 3 స్పూన్లు జీడిపప్పు, 1/2 స్పూన్ ఇలాచి. నేను ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను, అది మీ ఆప్షనల్. ఈ గోధుమ నూకని కరాచీ లేదా సుజీ నూక అంటారు. గోధుమ నూకని పంచదారని ఒక ప్లేట్లో తీసుకుని బాగా కలుపుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 కప్పులు పాలు పోసుకుని అవి పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుకున్న గోధుమ నూక పంచదార మిశ్రమాన్ని ఆ పాలల్లో వేసుకోండి. స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఉడికేంత వరకు దగ్గరగా చేసుకుని 1/2 కప్పు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోండి. కలుపుకున్న ఫుడ్ కలర్ని ఉడుకుతున్న రవ్వ కేసరిలో వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కేసరి గిన్నెని ఇలా వదిలేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయండి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత 3 స్పూన్లు జీడిపప్పు వేసుకుని దోరగా వేపుకోండి. వేపుకున్న జీడిపప్పుని రెడీ చేసుకున్న రవ్వ కేసరిలో కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ రవ్వ కేసరి స్వీట్ రెడీ. ఈ స్వీట్ని పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. ఒక్కసారి నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి, మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇక రెండవ ప్రసాదం వెరైటీ చూసేద్దామా. గుడికి వెళ్ళినప్పుడు శనగల ప్రసాదం పెడితే కమ్మగా ఉందని చకచకా తినేస్తుంటాం కదా, వాటిని శనగల తాలింపు అంటారు. ఇవి నైవేద్యాల్లో అతి సులువైన ఐటెం. అంతేకాదు టీ టైంలో స్నాక్లా కూడా దీన్ని చేసుకోవచ్చు. మరి హెల్దీ అండ్ సింపుల్ నైవేద్యం రెసిపీ చూసేద్దామా. కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగలు, తాలింపు కోసం 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కరివేపాకు. స్నాక్ లాగా చేసుకోవడానికి 1 ఉల్లిపాయ, 1 నిమ్మకాయ. ముందుగా శనగల్ని ఒక నైట్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. నానబెట్టుకున్న శనగల్ని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకుని వేపుకోండి. అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేపుకుని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేపుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న శనగలను వేసుకుని బాగా కలుపుకోండి. అవి బాగా కలుపుకుని మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వండి. మూత పెట్టకపోతే చిటపటలాడతాయి, దానివలన మూత పెట్టుకుని వేపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుని శనగలు బాగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. అన్నీ కలుపుకుని బాగా వేగనివ్వండి. అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ ప్రసాదం శనగలు రెడీ. ఇవి ప్రసాదంగా పెట్టుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవే తాలింపు శనగల్ని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నిమ్మకాయని రసం పిండుకుని వీటిలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. శనగలతో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ 2 ప్రసాదాలని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.